నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ప్రపంచం అల్లకల్లోలం అవ్వబోతుందా, ప్రపంచ వినాశనం తప్పదా అనేంతలా ప్రజెంట్ జరుగుతున్న వాస్తవాలు, పరిణామాలు మనందరం చూస్తున్నాం. చైనా, జపాన్ మరియు రష్యా ఈ తీర ప్రాంతాల్లో సునామీలు ఏర్పడడం, భూకంపాలు ఏర్పడడం ఇవన్నీ కూడా దేనికి దారి తీయబోతున్నాయి. ప్రధానంగా ఈ మధ్య కాలంలో బాబా వంగా చెప్పినట్లుగానే అన్నీ జరుగుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు. అయితే దీనికి సంబంధించి శాస్త్రీయంగా, సహేతుకంగా గ్రహాల స్థితిగతులను పరిశీలించి వివరణ మనకు అందించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరావ్ కశ్యప్ గారు ఉన్నారు. ఈయన రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ ఎన్నో రకాల విషయాల గురించి మనతో చర్చించారు. మన తెలుగు రాజ్యానికి సుప్రచితులు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. చిరంజీవ సుఖీభవ. సో జరుగుతున్న పరిణామాలని మీరు చూస్తున్నారు. సో దీనికి కారకాలు ఏంటి, దీనికి పరిణామాలు ఏంటి, అది ఎంతవరకు ప్రపంచం ఇబ్బంది పడే అవకాశం ఉంది? వాతావరణాలకు ఇటువంటి ఉత్పాతాలు, దుస్సంఘటనలు జరగడానికి చాలా వరకు గ్రహాలే కారకులు అవుతారన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ సంవత్సరం ఎవరు ఏ గ్రహాలు పాలనలో ఉన్నాయి, ఏ రకమైన పరిస్థితులు, ఏ రకమైన గ్రహగతులు ఉంటాయి, గ్రహ సమూహాలు ఉంటాయి, సమాగమాలు ఉంటాయి, వాటి వల్ల ఎటువంటి వాతావరణ పరిస్థితులు, రాజ్యపాలనా పరిస్థితులు, సంక్షోభ పరిస్థితులు, సంక్షేమాలు రావచ్చు అనేది ప్రతి సంవత్సరం అందరూ పంచాంగం అప్పుడు చెప్తారు. ప్రత్యబ్ది ఫలబోధిత గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఎవరు రాజు అయ్యారు, ఎవరు మంత్రి అయ్యారు, వారి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయనేది అన్నీ చెప్తారనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉగాది నాడు అందరూ చెప్పారు. ఉగాది పంచాంగ శ్రవణం అంటే అందరూ రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు చూసుకుంటారు, కానీ మిగతా అన్నీ అంతగా పట్టించుకోరు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరానికి చెప్పిన ఫలితాలు నవనాయకత్వాలు వస్తాయి. 9 గ్రహాలకి 9 నాయకత్వాలు వస్తాయి. అందులో 6 నాయకత్వాలు ఈ సంవత్సరం పాపులకు వచ్చినాయి అన్నమాట. ఈ సంవత్సరం రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి కూడా మళ్ళీ సూర్యుడు అయ్యాడు, మేఘాధిపతి, అర్ఘాధిపతి కూడా సూర్యుడు అయ్యాడు అనమాట. అట్లాగా 6 పాపాధిపత్యాల్లో 4 పాపాధిపత్యాలు సూర్యుడికి వచ్చినాయి అన్నమాట. అందువల్ల కొన్ని దుస్సంఘటనలు జరిగినాయి. ఇంకపోతే ఈ సంవత్సరం వచ్చేసరికి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయని దాన్ని బట్టి కూడా వీటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. మిథునంలోనేమో గురువు, మేనంలో శని ఉన్నారన్నమాట. ఈ ఒక పక్కేమో రాజు సూర్యుడు అవటం, అందులో 4 పాపాధిపత్యాలు సూర్యుడికి రావటం వల్ల ఒక పరిస్థితి అయితే, మిథునంలో ఉన్నేమో గురువేమో యుద్ధాలకు కారకుడు అవుతున్నాడు, మేనంలో ఉన్న శని ఏమో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారకుడు అవుతున్నాడు అనమాట. ఇదివరకే శాస్త్రాల్లో చెప్పారు. దాని ప్రకారం జరిగేది ఏంటంటే, సూర్యుడు రాజైతే అన్యోన్య వైరం క్షితిపాలకానాం అచ్చంబు ముంచంతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం నరాణం చోరాగ్ని బాధ తప్తపదో దినేశే అని చెప్పారంటే, సూర్యుడు రాజు అయితే రాజులకు పరస్పర వైరం, అందుకే అందరి మీద యుద్ధాలు నరుకుంటున్నాను. తర్వాత మేఘాలు వృష్టి కలగటం, శస్త్రాల వల్ల భయం, చోరాగ్నుల వల్ల భయం అధికంగా ఉంటుందని చెప్పారనమాట. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కిందటి దాకా మనకి ఇండియా పాకిస్తాన్కి యుద్ధం, ఆ తర్వాత ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం, ఆ తర్వాత మళ్ళీ దానిలో అమెరికా ఇన్వాల్వ్ అవటం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కంబోడియాకి సింగపూర్కి యుద్ధం. ఆ రకమైన యుద్ధ భయం వచ్చింది. ఇది సూర్యుడు రాజు అవటం వల్ల. అలాగే సూర్యుడు సైన్యాధిపతి అవటం వల్ల కూడా ఏం చెప్పారంటే, అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం అల్పాంబుదా వారి ధరాసవాత రక్తాని ధాన్యాన్ని ఫలంతి భూమ శానాధిపత్యే దివసేశ్వరస్య. సూర్యుడే మళ్ళీ సైన్యాధిపతి అవటం వల్ల మళ్ళీ రాజులకి పరస్పర యుద్ధం. రాజు సూర్యుడైనందువల్ల యుద్ధాలు, మళ్ళీ సేనాధిపతి కూడా సూర్యుడైనందువల్ల కూడా యుద్ధాల కారకుడు అయ్యాడనమాట. అలా ఈ రకంగా 4 పాపాధిపత్యాలు సూర్యుడికి రావడానికి అదైంది. ఇక మిథునంలో ఉన్న గురువు వల్ల ఏం చెప్పారంటే, పశ్చిమాయాం సింధు దేశే వాయువ్యాచ ఉత్తరాదిశే చిత్రవిచిత్రా జాయంతే రోగపీడో ఉత్తరాపదే అని చెప్పారు. ఈ మిథునంలో ఉన్న గురువు వల్ల మనకి పశ్చిమ వైపు, వెస్ట్రన్ సైడ్, అటువైపు నుంచి పశ్చిమంలో మనకు పాకిస్తాన్ ఉంది, దాన్ని సింధు దేశం అనేవారు ఇది వరకు. అక్కడ మనకు యుద్ధ భయం వచ్చింది. అక్కడే మన పశ్చిమంలోని గుజరాత్లో విమాన ప్రమాదాలు జరిగినాయి. అలాగే పశ్చిమ దేశాలన్నింటిలోనూ ఇప్పుడు ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మిథునంలో ఉన్న గురువు వల్ల జరిగినాయి. ఇక శని మేనంలో ఉన్నప్పుడు వల్ల చేర్చే ఫలితాలు అన్నమాట. శని అనేది వాయుతత్వం అన్నమాట. శని వాయుతత్వానికి సంబంధించిన గ్రహం. ఆ మీనరాశి అనేది జలతత్వం అన్నమాట. జలంలో వాయువు అంటే ఈ తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు అల్పపీడనం
అది దానివల్లే వస్తాయన్నమాట. దాని ప్రభావం వల్ల ఏం చెప్పారు, పృథ్వీ వైకంప మాత్రం ప్రచలతి పవన కలవతే రాగలోక సప్తద్వీపేషు సింధోర్ని పరగహనే సర్వవృక్షాది హాని అని చెప్పారంటే పృథ్వీ వైకంప మాత్రం, పృథ్వీ అంతా భూమి, వైకంపం అంటే భూకంపాలు వస్తాయి, అవి అన్ని చోట్ల చూసాం. దాని తర్వాత వాయువు అధికమవుతుంది, చూస్తున్నాం. నాగలోక చలనము, సప్తద్వీపాలందు సముద్రములందు పర్వత వాయు అరణ్యాలు నాశనం అవుతాయి అని చెప్పారన్నమాట. ఈ రకంగా ఈ గ్రహగతులు ఉండబట్టి ఈ మిథునంలో గురువు రాజైన సూర్యుడికి 4 పాపాధిపత్యాలు, మీనంలో శని ఉండటం వల్ల ఇటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం అంతా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇంకా ఈయన గురువు ప్రభావం ఏమో మొదట 6 నెలల్లో ఉంటుంది, శని ప్రభావం చివరి 6 నెలల్లో ఉంటుంది. దాని ప్రకారం గురు ప్రభావం కొంచెం తగ్గుముఖం బట్టి రేపు డిసెంబర్ నాటికి మళ్ళీ యుద్ధాలు అటువంటివి కొంచెం తగ్గుముఖం పెడతాయి. కానీ ఈ శని ప్రభావం చివరి వరకు ఉంటుందన్నమాట. అప్పుడు ఇటువంటి వాతావరణంలో వచ్చే సమస్యలు, ఇటువంటి ఉత్పాతాలు వస్తూనే ఉంటాయి. వాటికి తగిన జాగ్రత్తలు, పరిహారాలు అటువంటివి చేసుకోవటం. రైట్. బాబా వంగ చెప్పిన వాటిల్లో ఏదో సగం నిజమే అని సగం అబద్ధమే అని అంటున్నారు. దీనికి మన శాస్త్రం ఏం చెప్తుంది అసలు, ఆవిడ ఎలా చెప్పడానికి కానీ? ఇప్పుడు వీరివి కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయి, వారు సిద్ధులు అన్నమాట. పూర్వకాలంలో తపస్సులు చేసి మునులు అయ్యి వారు ఒక దివ్యశక్తులు సంపాదించుకుంటారు. ఆ దివ్యశక్తులు సంపాదించుకున్న వారు కూడా కొన్ని పాపం పరిస్థితుల వల్ల మళ్ళీ తిరిగి మానవ జన్మ వచ్చి భూలో పొందుతారు. ఆ వచ్చినప్పుడు వారు చేసే దాన్ని ఇంట్యూషన్ అంటారు అన్నమాట. వాక్ సిద్ధి అంటారు. దూర గమనం, దివ్య దృష్టి అంటారు అనమాట. ఆ దివ్య దృష్టితో రాబోయే కాలాల్లో ఏం జరుగుతాయనే తెలుసుకుని వాటిని ముందే చెప్తూ ఉంటారు అనమాట. అవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. ఇవి వారికి సిద్ధించిన శక్తుల వల్ల వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని ఏ దేశాలకైతే చెప్పారో ఆ దేశాన్ని పాలించే పాలకుల మీద ఉంటుంది. అదే రకంగా వ్యక్తిగతంగా కూడా ఎవరైనా వారికి భగవంతుడికి సంబంధించిన పూజలు అటువంటివి చేసుకుంటే ఇటువంటి నివారణ ఉంటుంది. వీరు సూచనప్రాయంగా చెప్తారు, ఏదైనా ఏ శాస్త్రమైనా సూచనప్రాయంగా చెప్తుంది. ఆ సూచనప్రాయంగా చెప్పినప్పుడు దాన్ని అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటే తొలగుతాయి. కానీ ఇదే జరుగుద్దని దానిని బ్లేమ్ చేయటం కానీ, ఇది అనుకోవడం కానీ అది కరెక్ట్ కాదు. రాబోయే ప్రమాదాన్ని, విపత్తుని తెలుసుకుని దానికి సరైన పరిహారాలు చేసుకోవటం, నివారణ చర్యలు తీసుకోవటం అనేది అవసరం. అందుకోసం ఇదే చెప్తారు. ఇప్పుడు ఏ సూచనలు చెప్పినా హెయిర్ పిన్ బెండ్ అహెడ్ అని మన రోడ్డు మీద వెళ్తుంటే చెప్తారు, లేకపోతే అన్ఈవెన్ రోడ్ అహెడ్ అని చెప్తారు. మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసుకెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అహెడ్ అని చెప్తారు, లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని చెప్పి ఒక చోట బోర్డు పెడతారు. అక్కడికి వెళితే ప్రతి బండికి యాక్సిడెంట్ అయిపోద్దని కాదు కదా, అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి. నా వెహికల్ బాగుంది, నేను చాలా మంచి డ్రైవర్ని అని వెళ్తే అక్కడ రోడ్ కండిషన్ బాగోకపోవచ్చు, అందువల్ల అటువంటి జరుగుతాయి. సో ఇటువంటి చెప్పేవన్నీ ఇలాగ సూచనగా ఉంటాయన్నమాట. అవి ఇన్ ది రైట్ సెన్స్ తీసుకోవాలి, సరైన మార్గంలో దాన్ని తీసుకోవాలి. అంతేగాని దాన్ని వ్యతిరేకంగా తీసుకుంటే ఉపయోగం ఉండదు. ఏదైనా మంచికి చేయాలని అందరూ చెప్తారు, దానిలోంచి మంచిని గ్రహించాలి. ఆ రకంగా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. రైట్. అదే ఏదో గ్రహాంతరవాసులు రాబోతున్నారు గ్రహం మీదకి, భూగ్రహం మీదకి అనేది, అదేంది అది? గ్రహాంతరవాసులు అనేది మన భూగ్రహం మీద మనం ఉన్నాం, మన మానవులం. ఈ భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి, ఈ వాయువులు పంచభూతాలను బట్టి మనం ఈ రకమైన జన్మ, స్థావర జంగమ పక్షులు అటువంటివి వచ్చినాయి. ఇదే పరిస్థితి రకరకాల గ్రహాల మీద రకరకాల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ భూమి మీద ఆక్సిజన్ పీల్చుకుని మనం ఉండే ప్రాణులు ఉన్నాయి. అట్లాగే వేరే గ్రహాల మీద వేరే వాయువు పీల్చుకుని ఉండే గ్రహాలు ఉండవచ్చు, జీవులు ఉండొచ్చు, అవి మనకు తెలియదు. మనం మైక్రోస్కోప్ కనిపెట్టి చూసేదాకా ఎన్ని రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయో ఎవరికి తెలియదు. అటువంటిది ఇప్పుడు సూక్ష్మక్రిములు తెలుసుకున్నాం. అలాగే వేరే గ్రహాల మీద అక్కడున్న వాతావరణ పరిస్థితులు బట్టి, టెంపరేచర్ని బట్టి అక్కడుండే గ్రహ జీవరాశి అక్కడ ఉంటుంది, వాటిని తెలుసుకోవాలి. ఈ గ్రహాంతరవాసులు రావడం అనేది ఇదివరకు నుంచే చెప్పారు. భగవంతుడి సృష్టిలో రకరకాల జీవులు ఉన్నారు, చాలా రకాల జీవులు ఉన్నాయి. యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుష, నాగ ఇటువంటి ఎన్నో జాతులు ఉన్నాయి. అలాగే వేరే గ్రహం మీద కూడా రకరకాల ఉంటాయి. అటువంటి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి, వార్తలు వస్తూనే ఉంటాయి. అవి ఏంటో అని తెలుసుకునే టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. ఆ టెక్నాలజీ తెలుసుకుంటే అన్నీ వస్తాయి. రైట్. ఓకే. సో చూసారు కదా మిత్రులారా. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ కుటుంబ సమస్యలు అవ్వనివ్వండి, లేదా
మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గురువు గారికి కాల్ చేసి చక్కటి పరిష్కారం అయితే పొందగలరు. సో దాంతోపాటుగా ఎవరికైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంటే, ఒక పట్టుదలతో నేర్చుకోవాలని ఒక అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మరిన్ని వివరాలు పొంది నేర్చుకోగలరు. థ్యాంక్ యూ. రైట్ గురువు గారు. చిరంజీవి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.